సీఎం వరుస ట్వీట్లు చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, జరుగుతున్న పరిమాణాలపై స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక తాజాగా డ్రగ్స్ పై ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు అడ్డగా మారిందని, ఇదే ఇప్పుడు పెనుముప్పుగా మారిందని అన్నారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఓ కంపెనీలో తేలాయన్న ఆయన, ఇంటికి ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై డిప్యూటీ సీఎం వరుస ట్వీట్లు చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక తాజాగా డ్రగ్స్ పై ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు అడ్డగా మారిందని, ఇదే ఇప్పుడు పెనుముప్పుగా మారిందని అన్నారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఓ కంపెనీలో తేలాయన్న ఆయన, ఇంటికి ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై డిప్యూటీ సీఎం వరుస ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అసలు దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? పర్వీన్, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వరుస ట్వీట్లతోటి వరుసగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సంభాషణతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే కొత్తగా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పలు సంఘటనల పైన ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందినటువంటి టిట్కో అపార్ట్మెంట్ లో నివసించే 13 ఏళ్ల మైనర్ బాలిక పైన, అదేవిధంగా 45 ఏళ్ల మహిళ పైన అలీ అనే వ్యక్తి లైంగిక దాడి చేసి బెదిరించిన సంఘటన పైన పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన ఘటన చాలా బాధాకరం. ఆ బాధితులు, స్థానికులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ కూడా ఆయన ఎక్స్ లో పేర్కొనడం జరిగింది. జనసేన పక్షాన ప్రభుత్వ పరంగా మేము అండగా ఉంటాం, అటువంటి పరిస్థితులు నివారించేలా ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సహాయం ఎలా తీసుకోవాలో నేను పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానంటూ కూడా ఆయన ఎక్స్ వేదిక చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలాంటి దాడుల పైన తిరిగి సమాధానం చెప్పేలా అవగాహన పెంచుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో ట్వీట్ లో మనం చూసుకున్నట్లయితే ఐఎస్ జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. మరొక క్లాసిక్ కేసును మునుపటి పాలన రాష్ట్ర సహజ వనరులు ఎలా దోచుకుంది అనే దాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. బాధ్యులైన వ్యక్తులు ఇంప్రా కంపెనీ మరియు ప్రభుత్వ అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలను ప్రారంభించనున్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. జిల్లా పరిపాలనను నేను అభినందిస్తున్నా అంటూ ఆయన దీని ఎక్స్ ద్వారా వాళ్ళు అభినందించడం జరిగింది. అదేవిధంగా మనం పరిపాలనలో ఉన్నందున రాష్ట్రానికి మరియు వారికి జరిగినటువంటి హానికి కోసం న్యాయం కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయన గుర్తు చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా మరో ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారిందంటూ కూడా ఆయన డ్రగ్స్ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి గత అవినీతి నేర పాలన సంక్రమించింది, మరో వారసత్వం
సమస్య ఇది అంటూ కూడా ఆయన ట్వీట్లు చేయడం జరిగింది. అంటే మనం చూస్తా ఉన్నాం గతం నుంచి కూడా చాలా పోలీసు వ్యవస్థలో కూడా తప్పిదాలు ఉంటాయని కూడా మన బహిరంగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు సంబంధిత నేర కార్యక్రమాలను అరికట్టేందుకైతే ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా అటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొంతకాలం క్రితం విశాఖలో ఉన్నటువంటి వాడరేవులో కొకైన్ ఫినిషింగ్ స్వాధీనం చేసుకోవడం కూడా సంచలనమైనటువంటి విషయం. దాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దాని మూలాలు విజయవాడలో ఒక వ్యాపార సంస్థలో ఉండడం ఉందంటూ కూడా ఆయన ఇదే వేదికగా ఆయన చెప్పడం కూడా జరిగింది. గత పాలకుల్లో డ్రగ్స్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందంటూ కూడా ఈ నేరగాలను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అంటూ కూడా ఆయన ఎక్స్ప్రెస్ గా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.